ఒక తల్లిగా నువ్వు చేసే ప్రార్థన, ఒక తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన, నీ పిల్లలకు అది అండగా దేవుడు ఉంచుతాడు. పిల్లలకు లక్షల కోట్లు ఇవ్వకపోవచ్చు, నువ్వు చేసే ప్రార్థనే నీ పిల్లలకు ఒక ఆస్తిగా మిగులుతున్నది గుర్తుపెట్టుకోండి. మనం చేసే స్తోత్రాలే ఆ సింహాసనాసీనుడైన దేవునికి ఒక సింహాసనంగా మనం సిద్ధపరిస్తే, మనం ఎన్ని స్తోత్రాలు దేవునికి చెప్పుకుంటూ ఉంటే, ఆ కృతజ్ఞత నిండిన హృదయాలతో మనం ప్రభు పాదాల దగ్గర వేడుకుంటూ జీవిస్తూ ఉంటే, ఆ దేవుని దివ్యమైన సన్నిధి మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. ఆయన సన్నిధి కాంతిలో దొరికే శక్తి చాలా గొప్పది. ఆయన సన్నిధి కాంతిలో దొరికే ఆరోగ్యం చాలా బలమైనది. ఆయన సన్నిధి కాంతి ద్వారా విడుదలయ్యేటువంటి ఆ శక్తివంతమైన ప్రభావము, ఒంటిలో ఉన్న రోగాలు, క్యాన్సర్లు, కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ రోజున బాగుపడి స్వస్థచిత్తులయ్యారు. కారణం ఆయన సన్నిధి కాంతిలో ఉన్న ప్రభావం అంత గొప్పది. ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఎంత దీవెన నా దగ్గర ఉంది, నువ్వు దాని జోలుకు పోవద్దు.